అన్న మీ పేరు ఎంతుంది భూమి? నా పేరు మీద ఒక ఎకరా భూమి ఉంది. సో మొన్న రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా పైసలు అవన్నీ అన్ని వడ్డీ ఒకటే. ఎంత రుణమాఫీ ఎంత అయింది? రుణమాఫీ 50,000 అయింది. 50,000 అయిందా? సో ఒకటే ఫస్ట్ టైం అయిందా లేదా తర్వాత అయిందా? ఫస్ట్ టైం మొన్న ఆయన ఎక్కడి నుంచో అప్పుడైంది. మొన్న రైతు బంధు అది పడ్డది. అవి కూడా పడ్డాయి. రైతు బంధు పైసలు కూడా పడ్డాయా? మళ్ళీ మా అమ్మకు కానీ మా అన్నకు కానీ అందరికి పింఛన్లు వస్తుంది. వస్తున్నాయా? టైంకి వస్తున్నాయా లేట్ ఇస్తున్నారు అవి? బరాబర్ మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు లేట్ ఇస్తారు వస్తలేవు అని అంటారు. అన్ని బూటకము. ఆ, ప్రతి నెల ఆ, కరెక్ట్ టైంకు పెన్షన్లు వస్తున్నాయి. ఆ. రైతు బంధు, ఆ. రైతు భరోసా ఇవన్నీ బరాబర్ వేస్తున్నారు. ఆ. మంచిగానే ఉన్నది. ప్రజాపాలన కూడా ఆ. రేవంత్ రెడ్డి మాట తప్పకుండా ఆ. మంచి పరిపాలన చేస్తుంది. అదే అసలు అన్ని సగం మందికి వేసే సగం పైసలు ఎగ్గొడుతున్నారు వీళ్ళు, అసలు కాంగ్రెస్ లకు అయితే లేదు అని అంటారు కదా. అంత బూటకం అది. ఆ, పడిరాని వాళ్ళు మస్తు చెప్తారు. బురద వెళ్ళడానికి ఏదో ప్రయత్నాలు మస్తు చేస్తారు. ఆ, ఇక ఆ. ఇప్పటికైతే ప్రజాపాలన బాగానే ఉంది. ఈ కరెంట్ బిల్లు ఫ్రీగా వస్తుందా? కరెంటు బిల్లు ఫ్రీ, ఆ. రేషన్ బియ్యం ఫ్రీ, ఆ, బస్సు ఫ్రీ, ఆ, మహిళలకు కానీ వాళ్ళు కానీ ఆ, అన్ని అసలు ఇట్లా ఆ. అట్లుంటాను. ఆ, పడిరానులా అట్లా చెప్తారు. ఆ. కాకపోతే సామాన్య మానవుడు ₹2 బతకడం కోసం ఉం. మంచి బతుకుతుంది. ఉం. ఇంతకుముందు ఉం. ₹10 కూడా దొరకలే. ఆ. సామాన్య మానవుడికి ₹10 కూడా దొరకలేదు. ఆ. ఇప్పుడు సామాన్య ఒక స్త్రీ సిద్ధిపేటకు పోవాలి, ఉం. ₹10 లేకుండా పోతుంది, వస్తుంది. కానీ అప్పుడు ఫ్రీ అంతకుముందు బస్సుల వల్ల జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, అసలు అది తీసేసాం అది బీఆర్ఎస్ నాయకులు అంతా ఊటకం. అది ఆ. అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అందరు నడవచ్చు, అవు. అందరు పోవచ్చు. ఆ. తుమ్కితే మైకితే అంటే అది నడవదు, లొల్లి అవుతుంది. ఇల్లు అవుతుంది. ఆ. అట్లుంటుంది ఈ ప్రజాపాలన. ఆ. ఏది కానీ అన్ని బాగానే ఉన్నాయి. మరి ఇట్లా లోకల్ బాడీ ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా మేమే గెలుస్తామని బీఆర్ఎస్ పటోలు గంట గట్టి చెప్తారు, ఎవరి వాళ్ళు చెప్పుకుంటారు. ఆ. నాయనని చెప్పుకుంటారు, ఎవరు వాళ్ళు ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు. ఆ. మస్తు మంది చాలా చెప్తారు. ఆ. దానికి పోటీ చేసి చూడమని ఆ. చూస్తే అప్పుడు అర్థమవుతుంది. అంటే రైతులందరూ కాంగ్రెస్ పాలన అసంతృప్తితో ఉన్నారు అని అంటారు. సో ఎట్లుంది, మీకు ఎట్లుంది? మా కాంగ్రెస్ పార్టీ మీద మంచిగా ఉందా లేదా కొంచెం మంచిగా ఉంది, పర్వాలేదు. ఆ. పర్వాలేదు. ఇప్పటికైతే ఏది కానీ తప్పకుండా చేస్తున్నాడు. ఆ. ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు వాళ్ళ సొంత స్థలంలో ఇల్లు ఇల్లు కట్టిస్తున్నాడు. ఇందిరమ్మ ఇల్లు అని ఆ. మంజూరు చేస్తున్నారు. ఆ. ఇంకేంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లే మంచిగా ఇచ్చినాం మేము ఇందిరా డబుల్ బెడ్రూమ్ చూడు మనం ఒకసారి, ఆ. చూస్తే అర్థమవుతుంది ఎంత పొడి ఉన్నది, ఎంత ఉన్నది, ఏం కథ అనేది ఆ. అర్థమవుతుంది కదా. ఆ. అది ఎట్లా ఇచ్చిండ్రు, ఏం కథ అనేది. ఇప్పుడు కాజీపూర్ లాగా ఇన్న ఉన్నది, ఆ. రోడ్డుకి ఉన్నాయి, ఆ. ఎట్లున్నా చూడు మనం ఒకసారి. మంచిగా లేవు అవి. అసలు కనపడదు, రోడ్డు కనపడుతుంది కదా. ఆ. అట్లా ఏది కానీ ఆ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు, బీసీ బంధు అని పెట్టిండు. అవును. అందులో గౌడ్స్ అనేది తీసి పారేసిండు. గౌడ్స్ లేరు అలా. అసలు పేరే మెన్షన్ చేయలేదు. ఓకే. గౌడ్స్ బీసీ కాదా? అవును. శ్రీనివాస్ గౌడ్ మన మినిస్టర్ కాదా అప్పుడు? అవును. మరి అడగాలి కదా. శ్రీనివాస్ గౌడ్కు సిగ్గు శరం ఉంటే ఆ. మా గౌడ్స్ మెన్షన్ ఎందుకు చేయవు అని కేసీఆర్ ను ఎదిరించి అడగాలి. అవు. అంటే అక్కడ మోసేది నీళ్ళు అవుతుంది కాబట్టి ఆ. ఆయన అడగడు. ఆ. అడగలేదు గుడక, మెన్షన్ చేయలేదు గుడక. ఆ. బీసీలను, ఆ. బీసీలల్లా ముదిరాజులను అండ్ గౌడ్సులను ఆ. ఇద్దరు పేరు మెన్షన్ చేయలేదన్న. ఓకే. వాళ్ళు బీసీలు కారా? ఆ. మా భూంపల్లి విలేజ్ లా ఆ. బీసీ బంధు ఒక ఇంచుమించు ఒక 10 మందికి రావచ్చు ఓకే. తప్ప వితౌట్ వాళ్ళకి ఎవరికి రాలేదు. ఉం. అది ఉడక బీఆర్ఎస్ వాళ్ళకి చెందిన వాళ్ళకే, ఉం. వితౌట్ కార్యకర్తలు ఎవరికి రాలేదు. ఇది మరి ఎట్లా లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్లల్లా లేదు ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుంది, రైతులందరూ తప్పు ఊర్లంతా కూడా కోపం తప్పు ఉంటుంది. ముచ్చటది. భూంపల్లిలో ఆ. టీఆర్ఎస్ పార్టీ రాదు, కాదు. 100% చెప్తున్నాను. ఆ. నేను 20 సంవత్సరాల నుంచి ఒక కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆ. పనిచేస్తున్నాను. నేను ఆ. నాకు తెలిసిన మట్టుకు ఆ. ఒక్కవేళ ఆ. SC/ST కమిషన్ చైర్మన్ గారు బక్కి వెంకటయ్య గారు తలుసుకుంటే ఆ. తకమక్క కావచ్చు, ఆ. తప్ప మిగతా లీడర్లతో ఎవ్వరితో ఏం కాదు. ఆ. ఆయన ఒక్కడే. ఇప్పటికైతే భూపల్లిలో అయితే మంచిగా రైతులందరికీ కూడా నెంబర్ వన్, రుణమాఫీలు కానీ నెంబర్ వన్. అవన్నీ పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇంకేదైనా సరే అంటే కరెంట్ బిల్ ఆడాడు వస్తలేదు అని అంటారు కొంతమంది. అంత ముచ్చట తప్పది. ఆ. అందరికి కరెంట్ బిల్ ఫ్రీ ఫ్రీ వస్తుందా? మంచిగా. అంటే కరెంట్ ఊకే తీసేస్తుంది. ఏ విలేజ్లలో ఇప్పుడు చెట్ల కింద వాళ్ళు ఈ చెట్లన్నీ పెట్టిండ్రు, ఓ. అన్ని స్తంభాల కింద పెట్టిండ్రు. ఆ. వైర్లు తాకుతాయి, ఆహా. పోతుంది. పోతాయి. ఆ. కామన్ పోదా? అవు. ఇంట్లో బుగ్గ పెట్టుకోవడానికి వాళ్ళకి చేత కాదు, బయట వచ్చి మస్తు నరుకుడికి వచ్చిందా? సంసారం చేసేవాడికి అర్థమవుతుంది. ఆ. నీళ్ళలో ఉన్నోనికి బరు లోతు ఎంత ఉంది, ఏం కథ కట్ట మీద మెరుగుతుంది, అవు. తెలియదు కదా. ఆ. అట్లా బీఆర్ఎస్ అంతా అప్పుల పాలు చేసింది, ఇబ్బంది ఉంది కొంచెం అని కుప్పల అంటారు. కుప్పలు పెట్టిండ్రు. వాళ్ళ ఫేమస్లకి ఏం మెరుకుంటుంది? ఆ. చదువుకున్నది తెలుస్తుంది. ఆ. ఆడ అప్పు ఎంత ఉంది అనేది చదువుకున్నది తెలుస్తుంది. చదువుకోవడానికి ఏం తెలుస్తుంది? ఆ. ఇప్పుడు ఇవి ఇస్తలేడు, అవి ఇస్తలేడు అంటే ఇస్తాడు, ఇవ్వకపోతే ఏం ఇస్తాడు? వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా. ఆయన అప్పుడు కేటీఆర్ ఒకసారి మేము మొన్ననే పుట్టినాము, సంటి పిల్లలము, ఉం. అందరికి అంతే కదా. నువ్వు సంటి పిల్ల కానీ మేము సంటి పిల్లం కావా? ఆ. ఈ మస్తుగా మాట్లాడొచ్చు కానీ వద్దులే. ఆ. ఇప్పటికైతే ప్రజాపాలనలా రేవంత్ రెడ్డి పరిపాలనలా ఉం. ఎక్సెప్ట్ నెంబర్ 1. అన్న మీ పేరే?
దుర్గే సరే, ఎన్ని ఎకరాలు ఉంది మీకు వ్యవసాయం? 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు. సో మొన్న రైతు భరోసా పైసలు ఎత్తా అన్నారు, వేసిరా మీకు వచ్చిన పడ్డాయి. ఎన్ని పడ్డాయి? 12,000 చిల్లర పడ్డాయి. 12,000 చిల్లర పడ్డాయి. ఈ రుణమాఫీ ఏమైనా ఉండే, క్రాప్ లోన్ ఏమైనా ఉండేనా? మాఫీ అయింది. ఎంత ఉండే? 1,00,000 చిల్లర ఉండే. మాఫీ అయిపోయింది మొత్తం. ఆ. మళ్ళీ తీసుకురా పైసలు? మళ్ళీ తీసుకున్నా. ఇంక ఎట్లుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుందంటే అన్ని పనులు చేస్తాను, 12,000 ఇస్తాను, 6,000 ఇచ్చింది. సో కొంతమందికి రుణమాఫీ కాలేదు అని అంటారు అట్లా. అయినాయి అయ్యేటోళ్ళకి అందరికి అయినాయి, కొందరికి ఎక్కువ వాళ్ళకి కాలే. అంటే 2,00,000 మీద ఉన్న వాళ్ళకి కాలే. కాలే కానీ లేదు, ఓళ్ళకే కాలేవు అని అంటారు కదా. అయినాయి అయినాయా? అయినాయి. వాస్తవానికి కాకపోతే ఇక అది ఏదైనా తప్పులు ఉన్న వాళ్ళకి కాలే. ఉమ్. తప్పులు ఏదైనా ఉన్న వాళ్ళకి కాలే. ఉమ్. అట్లా ఈ ఇచ్చిన వీళ్ళు గ్యారెంటీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు అవన్నీ అమలు అవుతున్నాయి అంటే కరెంట్ బిల్లు, గ్యాస్ అయితే. గ్యాసు కొందరికి పడుతున్నాయి, కొందరికి పడతలేదు. మరి ఎందుకు పడతలే అని అడగలేరా మీరు? ఇక అడిగితే వాళ్ళు అందులో పోయి చేయించుకొచ్చుకోరు, ఇంట్లో పోయి చేయించుకొచ్చుకోరు అంటే చేయించుకున్న వాళ్ళకి పడుతున్నాయి, చేయించుకున్న వాళ్ళకి పడతారు. గ్యాస్ గురించి కరెంట్ బిల్ ఫ్రీ. కరెంట్ బిల్ కూడా ఇక వాళ్ళకు చేయించుకున్న వాళ్ళకి పడుతుంది, మాకు చేయించుకున్న ఫిరే ఉంది. ఫ్రీ అవుతుంది, జీరో. ఈ మన కరెంట్ 24 గంటలు ఉంటుందా, పోతుందా మధ్యలో? ఇప్పుడు 24 గంటలు ఏముంటలేదు, ఒక 12 గంటలు 13 గంటలు ఉంటుంది. ఆడ పొలాల పొలాల కాడిదే. ఇండ్లలో 24 గంటలు ఏం అవసరం లేదు మాకు. పొలాల కాడిదేమో ఉండేది. ఇప్పుడు సాయంత్రం పొద్దున ఎక్కడికి 5 గంటలకు పోతుంది, సాయంత్రం 5 గంటలకు పోతే మళ్ళీ రాత్రి 12, 1, 3కి ఇట్లా అట్లా వస్తుంది. ఇప్పటిదాకా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా అనిపించిందా మీకు? కేసీఆర్ పాలన మంచిగా అనిపిస్తుందా? ఇక ఇప్పటి వరకు అయితే ఇది మంచిగానే ఉంది, అప్పుడు అదే మంచిగా ఉంది ఏదని చెప్పారు. ఇప్పటికైతే 2 సంవత్సరాలు అవుతుంది, 18 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఇది నడిచేకాడికి అయితే నడుస్తుంది. అప్పటి వరకు అది చేసినంత వరకు అది మంచిగా ఉంది. అట్లా ఇది మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ఎట్లుంది, గాలి ఎట్లుంది అంటే కొంచెం కాంగ్రెస్ వ్యతిరేకత ఉందా లేదా మంచిగా సపోర్ట్ ఉందా? ఇప్పుడు వ్యతిరేకత అనేది చెప్పరాదు ప్రజలల్లా. ఇటు వేసేది తెలియదు, అటు వేసేది తెలియదు. అడిగి పోయినాక లెక్క, ఓటుకి అడిగి పోయినాక ఎటు ఎత్తారు అనేది ఎవరైనా వాళ్ళ మనసులో ఏమని చెప్పరాదు. అట్లా అయితే ఇప్పటికైతే మంచిగా ఉందంటారు కాంగ్రెస్. ఇక కాంగ్రెస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు దాని అది మంచిగానే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన నుంచి ఇది మంచిగానే ఉంది. ఇవేమైనా సంఘాలు కానీ ఇట్లా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అవన్నీ కట్టిస్తా అని అన్నారు, మళ్ళీ కట్టిస్తారా మీ సైడ్? అవుతున్నాయి అవన్నీ పనులు అవుతున్నాయి? ఇక డబుల్ బెడ్రూమ్ల విషయంలో వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. ఇవి ఈ లూడుక వచ్చిన వాళ్ళకు వస్తుండొచ్చు. ఇప్పుడు భూమిపల్లికి ఎన్ని వచ్చినాయి మాకు తెలియదు, ఓలకత్తున్నాయి ఓలకత్తున్నాయి ఇప్పటి వరకు తెలియదు. ఇక వేరేవి ఇందిరమ్మ ఇండ్లు అనేది ఓలకచ్చినాయి ఓలకత్తున్నాయి తెలియదు. అప్పుడు డబుల్ బెడ్రూమ్లకి ఇచ్చిర్రు, కొంతమందికి ఉన్నోనికి ఇచ్చారు, కొంతమంది లేనోనికి ఇచ్చారు. ఈ కుల సంఘాల ఆదుకుంటుందా ప్రభుత్వం? కుల సంఘాలకి అవి ఇప్పుడు కుల సంఘాలకు అయితే ఈ ప్రభుత్వం ఇంకా ఆడదాకా రాలేదనుకో. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు గొల్లకు గొర్రెచ్చుడు, కురుమలకు గొర్రెచ్చుడు అది నడిచింది. ఇది అయితే ఇంకా కుల సంఘాల దాకా రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాల వరకు రాలే. కానీ ఈ 18 నెలల పాలన ఎట్లుంది అంటే ఏం చెప్తారు, మంచిగా ఉందంటారా? ఇప్పుడు 18 నెలల పాలన అంటే మంచిగానే ఉంది, పురాత ఖరాబు లేదు, పురాత మంచిగా లేదు అన్నట్టు. పైసలు లేవట ఇక అది రేవంత్ రెడ్డి దగ్గర పైసలు లేవనేది అంటే ఉంటాయా? కొత్త తెలంగాణ వచ్చింది, వచ్చినప్పటి నుంచి అన్ని కొత్త కొత్త పనులు చేసే కొన్ని లక్షల కోట్ల ఖర్చు పెట్టుకుంటా, నీళ్లు తెచ్చుడు, కరెంటు తయారు చేసుడు, ఈ నీళ్లు కాలువలు ఇవన్నీ చేసే వరకు అప్పుల పాలైంది. అప్పుల పాలైనప్పుడు ఇక కొత్త ఎక్కింది, అప్పుల పాలైనప్పుడు ఎట్లా పెట్టినా ఏర్పడ సంవత్సరం ఎట్లా పెట్టినా అప్పుల పాలే ఉంటుంది. అదే ఇబ్బంది అవుతుంది, జర ఆదుకోవాలి మీరు, ప్రజలందరూ జర నెమ్మది కావాలి అని అంటారు. వాళ్ళు ఏమంటారు? ఇక ప్రజలు చేస్తే అప్పులు తీరుతాయా? ప్రజలు చేస్తే అప్పులు తీరేటి కావు. ప్రభుత్వమే ఎక్కడన్నడికెళ్ళి తీసుకొచ్చి అప్పులు తీర్పితేనే తీరుతుంది. ప్రజలు చేసేది ఏం, ప్రజలు చేసి తీర్పాలంటే అప్పులు ఎన్నడికి కావు. ప్రభుత్వం తీర్పితేనే అప్పులు అవుతాయి.